హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా కొరియా లాంగ్వేజ్లో రిలీజ్ అయిన ఎగ్జూమా అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్టార్ట్ చేద్దామా సార్? ఓపెన్ చేస్తే మనకి హీరోయిన్ హర్విన్ని చూపిస్తారు. తన పక్కనే ఉన్న అబ్బాయి మన హీరోయిన్ యొక్క అసిస్టెంటే కాదు, అలాగే ఫ్రెండ్ కూడా. అతని పేరు బోంగిల్. మన హీరోయిన్ ఒక షామిన్ కాబట్టి ఒక పని మీద కొరియా నుండి అమెరికాకు వస్తుంది. ఇంకా మన హీరోయిన్ క్లయింట్ ఎవరంటే అతను ఒక కొరియన్, కానీ అతను అమెరికాలో సెటిల్ అవుతాడు. తను చాలా రిచ్ పర్సన్. రీసెంట్గానే తనకి ఒక కొడుకు పుడతాడు. రీజన్ ఏంటో తెలియదు, కానీ వాడు పుట్టినప్పటి నుండి ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా డాక్టర్స్కి కూడా తెలియదు అతను ఎందుకు ఏడుస్తున్నాడు అన్నది. మేబీ మన కంటికి కనిపించేదేదో బాబు కంటికి కనిపిస్తుందేమోనన్న డౌట్తోనే హీరోయిన్ని రప్పిస్తారు. ఇంకా మన హీరోయిన్ వచ్చి స్పెల్స్ చదివి అది ఇది చేసిన తర్వాత బేబీ కళ్ళలోకి చూస్తే ఏదో స్ట్రేంజ్ లాగా కనిపిస్తుంది. కానీ అదేందని చెప్పేదానికి ముందు బేబీ వాళ్ళ నాన్నను ఇంకా వాళ్ళ తాతను రప్పిస్తే వాళ్ళతో మాట్లాడి ఇంకొంచెం డీటెయిల్స్ చెప్తానని చెప్పేసరికి వాళ్ళిద్దరిని తీసుకొస్తారు. ఇక్కడున్న అతని పేరే పార్క్. మనం ఇంతసేపు రిచ్ పర్సన్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది ఇతనే. ఇక విషయానికి వస్తే రీజన్ ఏంటో తెలియదు, కానీ పార్క్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళకి ఏదో ఒకటి విచిత్రంగా జరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ పార్క్ వల్ల అన్న బాగుండేవాడు, సడన్గా మెంటల్గా ప్రవర్తించేసరికి తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పిస్తారు. ఇంకా కొన్ని రోజులకే వాళ్ళ అన్న హాస్పిటల్లో సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. దీని తర్వాత ఆ రోగం అనేది పార్క్కి కూడా అంటుకొని ఉంటుంది. జస్ట్ ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చాలంట ఎవరో గట్టిగా అరుస్తున్నట్లు ఏడుస్తున్నట్లు భయంకరంగా సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఏంటా అని కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ ఎవరూ ఉండరు. మేబీ అదే ప్రాబ్లం నా కొడుకు కూడా వచ్చిందేమో, అందుకే వాడు నాన్ స్టాప్గా ఏడుస్తున్నాడని అంటాడు. ఇంకా ఇదంతా విన్న మన హీరోయిన్, అందుకేనా మీ ఇంట్లో వచ్చినప్పటి నుండి ఒకే ఒక ఆత్మ నా కళ్ళకి కనిపిస్తుంది, ఆ ఆత్మ ఎవరిదో కాదు మీ తాతదే అంటుంది. అయితే విషయం ఏంటంటే పార్క్ వాళ్ళ తాత చనిపోయిన తర్వాత ఒక ప్లేస్లో పూడ్చిపెట్టి ఉంటారు కదా, ఆ ప్లేస్లో ఇప్పుడు కంఫర్ట్గా లేదట. అందుకే మనం ఏమైనా చేయాలని చెప్తే నువ్వు ఏమన్నా చెయ్యి, ఎంత ఖర్చైనా పర్లేదు, మొత్తం నేనే చూసుకుంటా అని అంటాడు. ఈ మూవీలో ముఖ్యంగా ఏం చెప్తారంటే మనం బ్రతుకున్నప్పుడు మాత్రం ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో ఒక ప్లేస్లో ల్యాండ్ కొనాలంటే దాన్ని బాగా పరిశీలించి చూస్తాం. దాని తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం. ఆ తర్వాత వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకుంటాం. అలా మనం ఉండబోయే ప్లేస్కి అంత ప్రయారిటీ ఇచ్చి అన్నీ చెక్ చేసినప్పుడు సేమ్ అదే ప్రయారిటీ మనం చనిపోయిన తర్వాత మనల్ని పూడ్చిపెట్టే ప్లేస్కి కూడా ఉండాలంట. అలాంటి ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయిన మన హీరో పేరు కిమ్. మామూలుగా ఎవరైనా చనిపోతే వాళ్ళని ఎక్కడ ఏ ప్లేస్లో పూడ్చిపెట్టాలి అన్నదే మన హీరో పని. అలాగే ఒక్కోసారి వాళ్ళు పూడ్చిపెట్టిన ప్లేస్లో వాళ్ళు కంఫర్ట్గా లేకపోతే చనిపోయిన వాళ్ళు ఆత్మగా మారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వెంటాడుతూ ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళ బాడీని తవ్వించి ఇంకో ప్లేస్కి మారిస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. మోస్ట్లీ ఇలాంటి పనులనే హీరో చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి ఒక కేసే హీరోకి వచ్చి ఉంటుంది. ఈ పర్సన్ వాళ్ళ అమ్మ ఎప్పుడో చనిపోయిందంట. ఈ నెల తర్వాత కూడా వాళ్ళ అమ్మ ఆత్మ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ డ్రీమ్స్లోకి వస్తుందని చెప్తాడు. అందుకే మన హీరోకి డౌట్ వచ్చి వాళ్ళ అమ్మ బాడీని మళ్ళీ తవ్వించి ఉంటాడు. ఇంకా మన హీరో తన ప్రొఫెషన్లో ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ నేలని టేస్ట్ చేసి అది మంచిదా చెడ్డదా అని ఈజీగా చెప్పేస్తాడు. ఇంక ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అతను హీరో యొక్క ఫ్రెండ్ అన్నమాట. అంటే అసిస్టెంట్, కొలీగ్, పార్ట్నర్ అలా ఏమైనా చెప్పుకోవచ్చు. కానీ మన హీరోకున్నంత టాలెంట్, ఎక్స్పీరియన్స్ అతనికి లేదన్నమాట. అయితే ఇప్పుడు బాడీని తవ్వించారు కదా, ఏమైనా నెగిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయా అని అడిగితే అటువంటిది ఏమీ లేదట. ఇంకా చెప్పాలంటే నీరు, నిప్పు, గాలి ఇలాంటి పంచభూతాలు ఒకే ప్లేస్లో ఉండటం వల్ల ఈ ప్లేస్ కన్నా ఇంకో మంచి ప్లేస్ మీకు ఎక్కడ దొరకదని అంటాడు. మరి వాళ్ళ అమ్మ ఎందుకు వాళ్ళ కల్లోకి వస్తుందంటే వాళ్ళకు సంబంధించిన వస్తువుని వీళ్ళ ఫ్యామిలీలో ఎవరు దాచిపెట్టుకున్నారు, ఎవరు అని అడిగేసరికి ఓ చిన్న పిల్లాడు ఏడుస్తూ ముందుకొస్తాడు. ఏంటంటే వాడికి వాళ్ళ నాన్నమ్మ అంటే చాలా ఇష్టం అంట. అందుకే వాళ్ళ నాన్నమ్మ గుర్తుగా ఆమె పళ్ళ సెట్టును వాడు దాచిపెట్టుకుని ఉంటాడు. అప్పుడు ఇదంతా చేయకూడదు, మీ నాన్నమ్మ నీకెప్పుడు తోడుగానే ఉంటుందని చెప్పి ఆ పళ్ళ సెట్టు తీసుకొని మళ్ళీ పూడ్చిపెట్టేస్తారు. అలా ఎక్స్పెక్ట్ అయిన మన హీరో దగ్గరికే హీరోయిన్ ఇంకా బోంగిల్ వచ్చి పార్క్ వాళ్ళ తాత ఆత్మ గురించి మొత్తం విషయాలన్నీ హీరోకి చెప్తుంటారు. అట్లా ఇంకో పక్క పార్క్ని చూసినట్లయితే వాళ్ళ ఫ్యామిలీలో కూడా అది ఇది జరుగుతుంది కదా. సో వాళ్ళ తాత బాడీని మళ్ళీ తవ్వి తీస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతావని వాళ్ళ అమ్మకి చెప్తాడు. కానీ వాళ్ళ అమ్మకి ఈ విషయం ఏమాత్రం నచ్చదు. దానికి వాళ్ళ అమ్మ, కొంచెం చూసుకోనన్నా, 100 ఏళ్ల ముందు పూడ్చిపెట్టిన శవం అది, దాన్ని మళ్ళీ తీస్తా చేస్తా అంటే ఒకటి జరిగేది పోయి ఇంకొకటి జరిగిందనుకో మళ్ళీ మన వంశమే నాశనం అవుతుందని అంటుంది. అయినా కూడా తననేం పట్టించుకోకుండా అనుకున్నదే చేద్దామని హీరో దగ్గరికి వచ్చి ఉంటాడు.
మన హీరోకి ఎవరిని తవ్వుతున్నాం, ఎందుకు తవ్వుతున్నాం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎవరన్న విషయాల్ని అడుగుతూ ఉంటాడు. ఎందుకో తెలియదు కానీ పార్క్ సగం విషయాన్ని చెప్పి మిగతా సగం చెప్పనంటాడు. అట్లా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడమే కాక ఈ తవ్వకాలు ఎంత తొందర చేస్తే అంత మీకే మంచిది, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని చాలా గర్వంగా చెప్తాడు. దానికి హీరో సర్లే కానీ ముందు పూడ్చిపెట్టిన ప్లేస్ ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళు అంటాడు. అది సిటీ నుండి 40 కిలోమీటర్ల దూరంలో కొండపైన కార్లు ఎక్కించి అక్కడి నుండి కారు వెళ్ళదని చెప్పేసరికి ఆ ప్లేస్ నుండి మళ్ళీ 5-6 కిలోమీటర్లు నడుస్తూ వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు అడవిలో కొన్ని నక్కల్ని మన హీరోయిన్ గమనిస్తుంది. ఇక లాస్ట్కి కొండపైన సమాధి దగ్గరికి వచ్చేస్తారు. యాక్చువల్లీ మన హీరో తన ప్రొఫెషన్లో దాదాపుగా 20 ఏళ్ల పైనే పనిచేసి ఉంటాడు. అలానే కొరియాలో చనిపోయిన వాళ్ళని ఎక్కడెక్కడ పూడ్చిపెట్టారని చెప్పి అన్ని విషయాలు తెలుసు. కానీ ఈ ఏరియాని మాత్రం హీరో ఫస్ట్ టైం చూస్తున్నాడు. ఇక ఆ నేలని టేస్ట్ చేసి చూసేసరికి ఆ ప్లేస్ మంచిది కాదని తెలిసి ఆ మట్టిని ఉంచేస్తాడు. ఇక్కడ నుండి కొంచెం దూరం చూస్తే నార్త్ కొరియానే కనిపిస్తుంటుంది. అంటే నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్యలోనే ఈ బాడీ ఉంది. ఇక్కడ మన హీరోకి డౌట్ వచ్చి సమాధి దగ్గరికి వచ్చి చూస్తే సమాధి దగ్గర ఒక చిన్న రాయి ఉంటుంది. మోస్ట్లీ ఆ రాయి పైన చనిపోయిన వాళ్ళ పేరు, కాలం, అది ఇదని ఇన్ఫర్మేషన్ రాస్తారు కదా. కానీ విచిత్రం ఏంటంటే ఆ రాయి పైన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఈవెన్ చనిపోయిన పర్సన్ పేరు కూడా ఉండదు. ఇదంతా ఏంటి, ఇది మీ తాత సమాధేనా అని అడిగితే అది మా తాత సమాధే అని చెప్తాడు. మరి మీరింత రిచ్ అయినప్పుడు ఈ సమాధిని మాత్రం ఎందుకింత సింపుల్గా ఉంచారని అంటాడు. ఎందుకంటే ముందు కాలంలో సమాధి పూడ్చిపెట్టేటప్పుడు వాళ్ళ గోల్డ్ ఆర్నమెంట్స్ అది ఇదని చెప్పి సమాధిలో పెడతారు కదా, దాన్ని రాత్రికి దొంగలొచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. అందువల్ల భయపడి వాళ్ళు సింపుల్గా పెట్టేశారని చెప్తాడు. సరే మరి ఇంత దూరం ఈ ప్లేస్లో ఎందుకు పూడ్చిపెట్టారని అంటే మా తాత గొప్ప సోల్జర్, వార్ జరిగేటప్పుడు మా తాతది వార్లో పెద్ద చెయ్యి ఉంది కాబట్టి ఫేమస్ స్పాట్లో పూడ్చిపెడదామని చెప్పి గవర్నమెంట్ అనుకుంది. అప్పుడు బుద్ధిస్ట్ మాంక్ అయిన గిసునే అనే ఒక వ్యక్తి ఈ ప్లేస్ని చెప్పడంతో ఈ ప్లేస్లో మా తాతని పూడ్చిపెట్టారని అంటాడు. ఇంకా మన హీరో కూడా అటు ఇటు చూసి ఆలోచించి లాస్ట్కి పార్క్ దగ్గరికి వెళ్ళి చూడండి మిస్టర్ పార్క్, మీరేమనుకోకండి, నేను ఈ పనిని చేయలేనని చెప్పి వచ్చేస్తాడు. యాక్చువల్లీ జస్ట్ ఈ సమాధిని బయటకు తీసి ఇంకో ప్లేస్లో పూడ్చిపెట్టడమో లేదంటే తగలెట్టేయడమో చేస్తే దానికి 500 మిలియన్ ఇస్తానని పార్క్ చెప్పి ఉంటాడు. అంత డబ్బుని వదులుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని చెప్పి ఏమైంది అని అడిగితే ఈ ప్లేస్లో పాజిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలియదు కానీ నెగిటివ్ ఎనర్జీ మాత్రం మబ్బుల్లా ఈ ప్లేస్ని కమ్మేసింది. అతని లైఫ్ టైంలో ఒక్కసారి కూడా ఈ ప్లేస్ని చూడలేదంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ అనేది ఈవిల్ ప్లేస్ అయ్యి ఉంటుందని అంటాడు. అలాగే వీళ్ళు వెళ్ళేటప్పుడు నక్కల్ని చూస్తుంటారు కదా, అయితే విషయం ఏంటంటే సమాధులున్న ప్లేస్లలో నక్కలు అస్సలు ఉండవు. సో ఈ ప్లేస్ అనేది చాలా భయంకరమైనది. ఒక చిన్న రాయిని కదిపినా కూడా మన ప్రాణాలకి ప్రమాదం అని చెప్పి బలంగా చెప్తాడు. దాని తర్వాత హీరోని హీరోయిన్ని మాత్రమే పిలిపించి పార్క్ మాట్లాడుతూ ఉంటాడు. మనం స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే పార్క్ ఒక రిచ్ పర్సన్ కాబట్టి ప్రతి దానికి డబ్బులు ఇస్తా అని చెప్పి కొంచెం ఎక్కువగానే మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు మాత్రం తన కొడుకు కోసం హీరో దగ్గర ఘోరంగా అడుక్కుంటాడు. ఇంకా హీరో సరే పార్క్, నువ్వు మొత్తం విషయాన్ని దాచకుండా చెప్పేస్తే మేమెందుకు హెల్ప్ చేయమని చెప్పేసరికి అతను కూడా తెలిసిన విషయం వరకు చెప్తాడు. యాక్చువల్లీ మా వైఫ్కి 2 టైమ్స్ మిస్క్యారీ అయిన తర్వాత లాస్ట్కి ఈ బాబు పుట్టాడని చెప్తాడు. మీ తాత గురించి ఏమైనా చెప్పు బాబు అనేసరికి నాకు పెద్దగా తెలియదంటాడు. సరే పార్క్, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు వాడెవరి పేరో చెప్పావు కదా, మీ తాత బాడీని పూడ్చిపెట్టినవాడని చెప్పి వాడి పేరుని నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను వినలేదు. అలాగే మీ తాత సమాధి ఉంది కదా, ఆ ప్లేస్ని మీ తాత మీద గౌరవంతో చూపలేదు. మీ తాత వాళ్ళ వంశం నాశనం అయిపోవాలని చెప్పి ఆ ఇంటెన్షన్తోనే కావాలని చూపించాడని అంటాడు. అప్పుడు మన హీరోయిన్ ఆ బాడీని తవ్వేటప్పుడు మనకి ఎటువంటి శాపం తగలకుండా ఒక యాంటీడాట్ లాంటిది రిచువల్ చేద్దామని చెప్పేసరికి మన హీరో కూడా అతి కష్టంపైనే ఒప్పుకుంటాడు. ఇంకా రిచువల్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ సమాధిని తవ్వేదానికి 5 మంది వచ్చి ఉంటారు. 5 మందికి ఈక్వల్గా చనిపోయిన 5 పందులను తీసుకొచ్చి వాళ్ళ జుట్టుని కత్తిరించి ఆ పంది నోట్లలో పెడతారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని తవ్వేటప్పుడు ఇన్ కేస్ ఏమైనా చెడు శక్తి బయటికి వచ్చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళకి తగలకుండా పందులకు తగులుతుంది. అప్పుడు ఆ ప్లేస్కి పార్క్ వాళ్ళ అత్త కూడా వచ్చి ఉంటుంది. అందరూ వచ్చిన తర్వాత మన హీరోయిన్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని డాన్స్ చేస్తూ రిచువల్ని కంటిన్యూ చేస్తుంది. అలా చేసేటప్పుడు మధ్యలో తన కాళ్ళని, ముఖాన్ని, గొంతుని కూడా గుచ్చుకునేది. ఇవన్నీ చేసిన తర్వాత ఏకంగా తన చేతుల్ని మంటలోనే పెట్టేసి దాన్ని ముఖానికి పూసుకునేది. కానీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా హీరోయిన్ వంటి మీద ఒక చిన్న గెర్రె కూడా కనపడదు. అలా మన హీరోయిన్ డాన్స్ చేస్తూ రిచువల్ని చేస్తూ ఉంటే ఆ గ్యాప్లో వీళ్ళు 5 మంది మట్టిని తవ్వేసి ఆ పెట్టెను బయటికి తీసేస్తారు.
మామూలుగా ఒక సమాధి పెట్టెను తవ్విన తర్వాత దాని లోపల ఏముందని చెప్పి ఒకసారి మన హీరో చెక్ చేస్తూ ఉంటాడు. కానీ పార్క్ ఏం చెప్తాడంటే దాన్ని ఏమీ ఓపెన్ చేయకూడదు, దాన్ని డైరెక్ట్గా తగిలెట్టేయాలని చెప్పేసరికి మన హీరో కూడా వేరే దారి లేక దాన్ని ఓపెన్ చేయకుండానే పంపించేస్తాడు. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తవ్విన ఆ గుంతను పూడ్చేద్దామని చెప్పి ఒకడు పూడుస్తూ ఉంటాడు. అప్పుడే ఒక చిన్న పాము బయటికి వచ్చేసరికి ఈ టైంలో ఏంద్రా ఇది అని చెప్పి దాన్ని గుచ్చేసరికి అది గట్టిగా అరిచి చనిపోతుంది. మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ పాము తల అనేది ఒక అమ్మాయి తలలాగే ఉంటుంది. అలాగే ఆ పాము అరిచిన అరుపు మన హీరోయిన్కి లైట్గా వినిపించినట్లు చూపిస్తారు. వెంటనే క్లైమేట్ మొత్తం మారిపోయి ఒక్కసారిగా భారీ వర్షం పడుతుంది. ఇక్కడ నుంచే మూవీ ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. అయితే దీని తర్వాత వచ్చే వీడియో కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.